పట్టిందల్లా బంగారం అవుతుందో లేకపోతే బంగారం అని తెలుసుకొని పట్టుకుంటున్నాడో తెలియదు కానీ వరుసగా హిట్స్ కొడుతున్నాడు. సో ఈ జాతకం ఎలా ఉండబోతుందో ఆయన మాటలు తెలుసుకుందాం. హాయ్ అన్న. బంగారం తెలిసే పట్టుకుంటున్నాను నేను. ఎందుకు అంటే లైక్ అంటే ఏది బంగారమో తెలుసుకోగలుగుతున్నావు, అది గ్రేట్ కదా అన్న. నేను అంటే గోల్డ్కి నీకు కరెక్ట్గా తేడా. ఇప్పుడు మోహన్ కృష్ణ గారి దగ్గర ఆయన బంగారం అని చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన అందుకనే ఆయన నన్ను పిలిచి కొంచెం ఆ బంగారాన్ని అంటిస్తుందా అని పిలిచారు ఆయన. గోల్డ్. సో అట్లా వచ్చాను. అలాగే ఇప్పుడు రామ్ జగదీష్ అంటే అది వీడు బంగారం అని నేను తెలుసుకోగలిగాను. దానికి కొంచెం టైం పట్టింది. బట్ నాకంటే అసలు వీడు 22 క్యారెట్ గోల్డ్ అని నాని అన్న తెలుసుకున్నాడు అది. ఎందుకంటే ఇప్పుడు ఆయన తెలుసుకోవడంలోనే ఇంపార్టెన్స్ ఉంది. ఇందాక మనం అనుకున్నట్టు ఇప్పుడు కూడా సినిమా అంత బాగా నడుస్తుందంటే కారణం ఆ సినిమాలో ఉన్న మ్యాటర్ ఎంత విషయమో దాన్ని అంతమందికి దూరంగా తీసుకెళ్లిన వ్యక్తి నాని అన్న. కాబట్టి డెఫినెట్లీ యాక్చువల్గా ఆయన లైఫ్ టైం ఒక ఛాలెంజ్ విసిరాడు. అది ఎవరు చేయలేదు, ఇప్పుడు దాకా ఏ యాక్టర్ చేయలేదు అది. ఎందుకంటే 2 ఓన్ ప్రొడక్షన్సే నెక్స్ట్ మంత్ రిలీజ్ పెట్టుకొని నా సినిమా చూడొద్దు అని. లేదన్న, అది దట్ ఈస్ వేరే లెవెల్ గట్స్ అన్న. అది ఎవరికి ఉండదు. అక్కడి నుంచి కోర్టు పర్సెప్షన్ మారిపోయింది ఆఫ్టర్ స్టేట్మెంట్. కానీ ఇప్పటికీ థియేటర్లో 60-70% ఫుల్స్తో నడుస్తుందంటే ఇట్స్ ఒక రేర్ ఫీట్ అచీవ్ చేస్తావు. రేర్ ఫీట్ అచీవ్ చేస్తావు. నువ్వు ఆర్టిస్ట్గా ఎంత సంపాదిస్తున్నావో తెలియదు కానీ కథలు సెలెక్ట్ చేయటం ఒక ఆఫీస్ తెలిస్తే చాలా ఎక్కువ సంపాదిస్తావు. కథలు సెలెక్ట్ చేయబోయే ఐఎమ్ స్టిల్ లెర్నింగ్ యాక్చువల్లీ. ఈ విషయంలో నేను నాని నన్ను ఫాలో అవుతాను అనమాట. యాక్చువల్గా నాని గారిని ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్తో వర్క్ చేయడానికి ఇన్నేళ్ళు పట్టింది. దాదాపు 10 ఏళ్ళ నుంచి కలగంటుంటే ఇప్పుడు సో అష్టాచమ్మలో రాంబాబుగా పరిచయం అయ్యాడు మాకు. రాంబాబు మహేష్. ఏమనిపించింది అన్న ఆ సినిమా చూస్తున్నప్పుడు? అష్టాచమ్మ ఒకటి ఏంటంటే అన్న, పవర్ఫుల్ అన్న. యూ ఫీల్ వెరీ పవర్ఫుల్ ఇన్ ద థియేటర్. నాకు బాగా గుర్తు, నేను పిడుగురాళ్ళలో చూస్తున్నా అది. అది ఐ థింక్ 2nd or 3rd డే అప్పటికే హిట్ టాక్ అద్భుతమైన సినిమా అంటే మా మామయ్య ఇన్ఫ్లుయెన్స్ వాడి టికెట్లు తెప్పించుకొని ఫుల్ ఉన్నాయి అప్పుడు థియేటర్లో ఉంది. సో వాడి నేను మా కజిన్స్ అందరం వెళ్ళాము. వీఆర్ లాఫింగ్ సో హార్డర్ అండ్ ఇట్ వాస్ సచ్. అప్పుడు మనం ఇంకా ఫుల్ ఇట్లా అద్భుతమైన మాస్ సినిమాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ఆల్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్. బట్ దిస్ కమ్స్ లైక్ అ వెరీ హైదరాబాద్ స్టోరీ. ఒక కాఫీ షాప్లో ఒక అబ్బాయి కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ ప్రతి వారం హైదరాబాద్కి ట్రావెల్ చేస్తే ఒక జమీందారు. అండ్ ఇట్స్ ఆల్సో ఎవ్రీ క్యారెక్టర్ ఆఫ్ ఇట్ వాజ్ బ్యూటిఫుల్. అంటే ప్రత్యూష క్యారెక్టర్ కానీ, లేకపోతే శ్రీనివాస్ వాళ్ళ క్యారెక్టర్ కానీ, స్వాతి క్యారెక్టర్ కానీ, నాని అన్న క్యారెక్టర్ కానీ, ఆల్ ఆఫ్ దిస్ క్యారెక్టర్స్ ఇట్ ఫీల్స్ లైక్ హే వీళ్ళు నా ఫ్రెండ్సే రా బాబు అని అనుకోవడం. అండ్ దెన్ వీటన్నిటిలో అండ్ నోబడి ఫీల్స్ లైక్ దే ఆర్ న్యూ బై ద వే. అందరూ ఇట్ ఈస్ లైక్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ద రైటింగ్ ఆఫ్ ద ఫిలిం. వర్డ్ ప్లే అంటే పద ప్రయోగం అంటాం కదా మనం తెలుగు భాష మీద. మనకి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి డైలాగ్స్ ఎంత అందంగా అంటే చెవుల్లో తెలుగుదనం పోసినట్టు ఉంటుంది, తేనె పోసినట్టు ఉంటుంది కదా. మళ్ళీ ఇంద్రగంటి పవన్ కృష్ణ గారి మూవీస్లో అంత చక్కనైన తెలుగు కనిపిస్తుంది. అవును. అండ్ చాలా అదేదో మళ్ళీ మనకి ఎక్కడ ఏదో ప్రాస్ లాగా కాదు, బట్ ఇట్స్ న్యూ ఫార్మ్ ఆఫ్ రైటింగ్ ఆల్ టుగెదర్. అండ్ జంజాల్ గారి సినిమాల్లో కనిపించింది. అండ్ ఆర్ మ్యాన్ మోహన్ గారు ఇస్ జీనియస్ ఆల్ బై హిమ్సెల్ఫ్. సార్ ఏంటంటే నేను కథ చెప్పడం నాకు అట్లా కాదు కానీ నేను బుక్ ఇస్తే చదువుకో, బట్ నేను ఊరికే చెప్తా కదా అని ఇట్లా ఆ రూమ్లో కూర్చోబెట్టి చెప్తుంటే లైక్ నేను నవ్వుతున్నా. బాగుంది చేస్తావు కదా సినిమా అంటే ఆబ్వియస్లీ సార్ చేస్తా లైక్ ఇన్నేళ్ళ నుంచి వెయిట్ చేస్తుంటే. వన్ ఆఫ్ ద గ్రోయింగ్ ఆర్టిస్ట్ ఇన్ టాలీవుడ్ అనే కాంప్లిమెంట్ ఇచ్చారు ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారితో నిన్నే మాట్లాడటం జరిగింది. సో కాన్స్టెంట్ గ్రోయింగ్ ఉంటుంది దర్శిలో. ఎక్కడికైనా సరే ఒక ఆర్టిస్ట్ అనేది స్టాగ్నేట్ పొజిషన్కి వెళ్తారు. సో నాకు సినిమా బై సినిమా కంటిన్యూస్ ఆ గ్రోత్ కనిపిస్తుంది దర్శిలో. రీసెంట్ కోర్టులో చూసినా సరే ఫుల్ అప్ చేయగలిగాడు సీరియస్నెస్ని, తన ఇమేజ్ని ఎక్కడా ఓవర్కమ్ అవ్వకుండా ఆ క్యారెక్టర్ మీద. లాస్ట్లో చట్టాల గురించి ఎవరికోసం ఏదో చేస్తున్నాం, కనీసం వాళ్ళకైనా తెలియాలి చదువుల తర్వాత అనే డైలాగ్ చెప్పాలంటే ఆర్టిస్ట్కి చాలా ఇమేజ్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ అవసరం లేదని నువ్వు ప్రూవ్ చేస్తావు.
అదే ఐమ్ గ్రేట్ఫుల్ అన్న అంటే డెఫినెట్లీ ఆ విషయంలో నేను ఇంకా అదే అంటే కృతజ్ఞత అంటాం కదా, అందుకని ఐఫోన్ ఇచ్చావు. లేదు అది వెరీ లవ్లీ గెస్చర్ అది రామ్తో. నథింగ్, ఐ డిడ్ నథింగ్. సో ఈజ్ హార్డ్ వర్కింగ్. కానీ అన్న ఇప్పుడు మీకు మలేషియన్ దగ్గర నుంచి ఒక కొత్త జర్నీ స్టార్ట్ అయింది దర్శిది. కంటెంట్ బేస్డ్ మూవీస్ ఈక్వల్లీ కమర్షియల్లీ సక్సెస్, చాలా రేర్ ఫీట్ ఇది. ఎక్కడో ఒక దగ్గర సరే సినిమా చాలా బాగుంది కానీ థియేటర్లో వర్కౌట్ అవ్వలేదు అనే టాక్ ఉంటుంది ఎక్కువగా మన కంటెంట్ వైజ్ వెళ్తే. కానీ ఈక్వల్లీ బ్యాలెన్స్ చేస్తూ జర్నీ వెళ్ళిపోతుంది. అంటే అది ఒక్క సినిమా అయితే ఫుల్ అనుకోవచ్చు, నేను 5-6 సినిమాలు చెప్తా అలా. అంటే ఇట్స్ ఈకో సిస్టమ్ దట్ ద ఇండస్ట్రీ ఇస్ గ్రోయింగ్ ఇన్ టు. అంటే వీ హ్యావ్ ఇది నేను అనిపిస్తుంది ఇట్స్ లైక్ మేబీ సువర్ణ దశ తెలుగు చిత్ర పరిశ్రమకి. ఎందుకు అంటే గొప్ప దర్శకులు ఉన్న ఎరా కూడా అనుకోవచ్చు ఒక విధంగా. అలాగే మనం తీస్తున్న సినిమాలు జాతీయ స్థాయిలో వాటికి ఆదరణ పొందడం, మన ఆర్టిస్టుల గురించి తెలుగు సినిమాకి ఇప్పుడు ఓన్ ఐడెంటిటీ వచ్చి ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఉంది. సౌత్ సినిమా అనే ట్యాగ్ లైన్ దాటి తెలుగు సినిమా అనే ఒక పూర్తి తెలుగు చిత్రానికి RRR లాంటి ఒక చిత్రానికి ఆస్కార్స్ రావడం, తర్వాత గ్లోబల్ రీచ్ అవ్వడం, మన స్టార్స్ గ్లోబల్ రీచ్ అవ్వడం. అల్లు అర్జున్ గారు లాంటి పుష్ప కలెక్ట్ చేసిన ఆ కలెక్షన్స్ చూస్తుంటే అండ్ ఆల్సో అల్లు అర్జున్ లాంటి గొప్ప నటుడికి జాతీయ పురస్కారం రావడం, తర్వాత వారు చేస్తున్న సినిమాలకి జాతీయ ఆదరణ పొందడం, తర్వాత ఈ యొక్క నేను ఇంత గొప్ప ఫెనామినాలో నేను ఉండడం, ఉంటున్న దాంట్లో కూడా ఒక అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఆడియన్స్ పుష్పకైతే ఎంత ఏమంటారు ఆదరణ ఇచ్చారో అట్లాంటి యూనో ఆదరణ మళ్ళీ తెలుగు మన కోర్ట్ సినిమాకి ఇచ్చారు. ఓకే, సో ఆల్ ఆఫ్ దిస్ ఇట్ ఫీల్స్ లైక్ ఆర్ ఆడియన్స్ ఆర్ గ్రేట్, దే ఆర్ మోర్ లర్నెడ్. మనకంటే తెలివైన వాళ్ళు అన్ని సినిమాలు చూస్తున్నారు. మన సినిమాలే కాదు, వేరే రాష్ట్రం నుంచి వచ్చిన మలయాళం చూస్తున్నారు, కన్నడ చూస్తున్నారు, అండ్ చాలా అదేంటే సామాజిక న్యాయం లాగా అన్ని సినిమాలు బాగుంటే అన్ని సినిమాలు చూస్తున్నారు, అందరికీ ఇది ఆదరణ ఇస్తున్నారు. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ అండి నేను. అండ్ వాళ్ళకి ఏమి ఇవ్వగలం అంటే మనం ఇదే ఒక మంచి సినిమా ఇవ్వగలగాలి అంతే. బై ద వీకెండ్ ఇఫ్ దే వాంట్ టు వాచ్ ద ఫిల్మ్స్. నువ్వు ఎస్ చెప్పే ప్రాసెస్ ఏంటో నీ సినిమాలు చూస్తే అర్థమవుతుందన్న. నో చెప్పే ప్రాసెస్ ఏంటి? నో అంటే నో అన్న, అంతే. ఇంకా స్ట్రైట్ అవే అంతే. ఇది అది నేను కరెక్ట్ కాదు, నేను ఏం లేదన్న. అంటే ఇప్పుడు ఎనీ యాక్టర్ అంటే ఈవెన్ తను కూడా షీ కెన్ రిలేట్. లైక్ మనం చూస్తున్నప్పుడు మన క్యారెక్టర్ మనం చదువుకుంటున్నప్పుడు మనలాగే వాడు వస్తాడు మనలో వాడు దాన్ని చదవడానికి. అక్కడ ఇఫ్ ఐ డోంట్ సీ మై సెల్ఫ్ నేను సున్నితంగా క్షమించండి, ఇంకోసారి ట్రై చేద్దాం. ఓకే, ఉమామహేశ్వర ఉగ్రరూపేశ్వర తర్వాత చాలా సెలెక్టివ్గా ఉంటున్నారా లేకపోతే వచ్చే ఆఫర్సే ఇలాంటివి వస్తున్నాయా? నో, అంటే థింగ్ ఈస్ నాకు వచ్చాయండి స్క్రిప్ట్స్ రావడానికి చాలా వచ్చాయి. బట్ ద థింగ్ ఈస్ ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే నాకు మెడిసిన్ చదువుతున్నాను ఆ టైంలో. సో నా ఎగ్జామ్స్ నా MBBS కంప్లీట్ అయిపోయింది. సో MD చేయడానికి నేను UK వెళ్ళా. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, సో అవన్నీ క్లియర్ చేశాను ఈ గ్యాప్స్లో. సో నాకు ఎగ్జామ్స్ క్లాస్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం నాకు సినిమాలో సర్టెన్ స్పేస్ ఉండాలని కోరుకుంటాను. సినిమాలో నాకంటూ థియేటర్స్ నుంచి బయటికి వెళ్ళాక రే అమ్మాయి బాగా చేసింది, ఆ క్యారెక్టర్కి సమ్వేర్ రిలేటబుల్గా ఉండాలి చూసే ఆడియన్స్కి అని చెప్పి ఫీల్ అవుతాను. సో అలా ఉన్న సినిమాల్ని చేశాను నేను. సూపర్. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ చాలా రేషనల్గా ఉంది. మనోడేమో జాతకాలు అంటూ తిరుగుతున్నాడు. మీకు ఒక అన్నయ్య ఉన్నాడు అన్న ప్రీవియస్ చిట్టిబాబు అని, ఈవి సత్యనారాయణ గారు క్రియేట్ చేసిన క్యారెక్టర్. ఇంకా ఎవరు అనట్లేదు అనుకున్నా. బాగా చదువుకొని జాతకాలు పిచ్చితో అందరినీ నానా హింసలు పెట్టినావు చిట్టిబాబు. చిట్టిబాబు స్వయాన తమ్ముడిని నేను బేసికల్లీ సారంగా పని కాదు. యాక్చువల్లీ చెప్పాలంటే చిట్టిబాబు మా మావయ్య అనమాట. మీ మావయ్య పోలికలు వచ్చింది కొంచెం, మేనమామ పోలికలు వచ్చినాయి కొంచెం. ఓకే, తరులే ఎంజాయ్ ఆ మూవీ అయితే. మాకు లెజెండరీ అది, తరులే కాదు అది ఫర్ ఎవర్. ఐ థింక్ ఆ సినిమా ఇప్పుడు చూసినా కూడా అయ్యో, ఇట్స్ జస్ట్ సచ్ నాస్టాల్జియా, ఇస్ అ బ్యూటిఫుల్ థింగ్. అసలు అంటే
రాజేంద్ర ప్రసాద్ గారు విశ్వరూపం కనిపిస్తుంది. అరే వాట్ అన్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. తెలుగు జాతికి గర్వపడే గొప్ప నటుడు ఆయన. క్యా బాత్. మీకేంటన్నా ఎక్కడ ఈ క్యారెక్టర్కి కనెక్ట్ అయ్యో? అంటే తనకు ఒక విపరీతమైన జాతకాలు పిచ్చి ఉంటుంది. మోహన్ గారు ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసిండు. సారంగపాణి, వాడి చుట్టుపక్కల ఉండే ప్రపంచం, దాంట్లో మైథిలి, దాంట్లో మన చందు, ఈ వైవార్ష క్యారెక్టర్ కూడా బాగుంది. ట్రైలర్ చూస్తాను. సో మీరు ట్రైలర్లో చూసినట్టు ఏదైతే ఉందో దట్ దెర్ ఇస్ అ లైఫ్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ మధ్యలో నా నమ్మకాలు, నా పిచ్చి, వీటి వల్ల వచ్చే పరిణామాలు అవి ఎట్లా కామెడీగా ఉంటాయి, అట్లా హ్యాపీనెస్ వస్తుంది అనేది ఇట్ ఈస్ లైక్ సచ్ అ బ్రిలియంట్ మూమెంట్. అంటే క్లీన్ స్లేట్ లాగా అయ్యి 15 డేస్లో నీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకొని తన దగ్గరికి తిరిగి వెళ్ళావా లేదా అనేది ఆలోచిస్తున్నాను. మోహన్ కృష్ణ గారి స్టైల్ ఆఫ్ తెలుసు, హిలేరియస్గా ఉండబోతుందని అర్థమైంది. మోస్ట్లీ మీకు వెన్నెల కిషోర్ అండ్ హర్ష క్యారెక్టర్స్ చాలా బాగా పే ఆఫ్ అవుతుంది. డెఫినెట్లీ అన్న. నేను అంటే పిల్లల్ని ఎలాగైనా పెంచేదని నేను అరుస్తున్నాను. ఎస్, వి త్రీ ఆర్ ద మోస్ట్ సెంట్రల్ క్యారెక్టర్స్ అన్న. ఇట్ ఈస్ సింపుల్, 2 heroes and 1 heroine, అండ్ దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు లుక్ ఎట్ దిస్ ఫిల్మ్. అండ్ అంటే ఈ సినిమాలో ఏ పాత్ర తీసినా యూ కాంట్ ఫుల్ఫిల్ ఇట్, బట్ ద వే ద 3 of we could do, because of it's purely the writing magic of మోహన్ గారు యాక్చువల్లీ. అండ్ అద్భుతం. అంటే కిషోర్ అన్న డజంట్ ఫీల్ జస్ట్ కామెడీ అనే కాదు, మధ్యలో అంటే మీ సినిమా చూస్తే తెలుస్తుంది దట్ వాట్ అన్ ఇన్డెప్త్ యాక్టర్ కిషోర్ అన్న ఈజ్. అంటే మనం వేరే సినిమాలో కూడా చూసినాం, కానీ దీంట్లో ఐ హ్యాడ్ అ బాల్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ హర్ష ఈజ్ అ రెవల్యూషన్ అగైన్. నాకు సార్ కూడా చెప్పి ఉంటారు మీకు, మోహన్ గారు ఆయన మనతో మందు చూసి వీడిని పట్టుకురంటారా ముందు జిమ్కెళ్ళి మాయా. జిమ్కెళ్ళి అయ్యో హర్ష చేసిన మ్యాడ్నెస్. అంటే ఈ సినిమాలో త్రూఅవుట్ నీ వల్ల ఎక్కువ ఇబ్బంది పడేది హర్షనే అనిపిస్తుంది అన్న. ఎక్కువ ఫ్రస్ట్రేటెడ్గా కనిపించాడు నాకు. నో కామెంట్స్. ఈవిడేమో ఇబ్బంది పెట్టేలా ఉంది, పాపం అతనేమో ఇబ్బంది పడేలా ఉన్నాడు. సో ఇంద్రకంటి మోహన్ కృష్ణ గారి మూవీస్లో హీరోయిన్స్కి ఒక చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది, ఒక యూనిక్నెస్ ఉంటుంది, వాళ్ళకంటూ ఒక డిఫరెంట్ అంటే వాళ్ళకైనా ఒక వ్యక్తిత్వంతో ఉంటారు హీరోయిన్స్. ఎలా అనిపించింది ఈ క్యారెక్టర్ ప్లే చేయటం? అంటే యాజ్ అన్ ఆర్టిస్ట్గా ఎంత గ్రోత్ మీకు యాడ్ అయి ఉంటుంది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ క్యారెక్టర్? అంటే యాజ్ యూ సెడ్ ఇట్స్ లైక్ ఏ యాక్టర్కైనా ఇప్పుడు నేను ముందు కూడా చెప్పాను, నా పాత్రకి ఇంపార్టెన్స్ ఉండాలంటే అట్లీస్ట్ ఆడియన్స్కి ఒక రిలేటబిలిటీ ఉండాలి నా క్యారెక్టర్ చూసినప్పుడు అని. ఐ థింక్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ ఇంద్రగంటి గారు సినిమాలు ఏంటంటే ఎంటర్టైనింగ్ ఉంటాయి, అట్ ది సేమ్ టైం ప్రతి ఫీమేల్ క్యారెక్టర్ నుంచి మీరు రిలేట్ చేసుకోగలరు. ఇట్స్ నాట్ లైక్ సడన్గా ఎక్కడి నుంచో తీసి పెట్టి డిఫరెంట్ ట్రైట్స్ యాడ్ చేసి పెట్టిన క్యారెక్టర్స్ కాదు. లైక్ సారీ, కథలోనే గ్రో అవుతుంది ఆ క్యారెక్టర్, సడన్గా తీసుకొచ్చి అంటించినట్టు ఉండదు. సో ఇప్పుడు థియేటర్లో చూస్తున్న లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిలేట్ చేసుకోగలరు. అరే మనమైతే ఇలాగే చేస్తాం కదా, ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి డెసిషనే తీసుకుంటాం కదా అని అలాంటి ఒక రిలేటబుల్ క్యారెక్టర్స్ ఎక్కువ రాస్తారు ఆయన. మన సొసైటీలో మన పక్కన ఉండే ఆడపిల్లల మెంటాలిటీస్ ఎట్లా ఉంటాయి అవి రిఫ్లెక్ట్ అవుతాయి ఆయన సినిమాల్లో. అండ్ చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న ఆడపిల్లలు ఉంటారు. లైక్ అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మైథిలి క్యారెక్టర్ కూడా ఇట్స్ లైక్ తను చాలా హై అచీవర్. చాలామంది ఇప్పుడు అమ్మాయిలు దే ఆర్ రన్నింగ్ టూ ఫాస్ట్ ఇన్ దేర్ కెరియర్స్ కదా టు అచీవ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. సో అలాంటి ఒక ఆడపిల్ల మైథిలి చాలా చెప్పాలంటే పర్ఫెక్షన్, దేనిలో ఎంటర్ అయినా షీ లుక్స్ అవుట్ ఫర్ పర్ఫెక్షన్ అన్నమాట. అలాంటి ఒక అమ్మాయి అండ్ అట్ ది సేమ్ టైం చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ ఫ్యామిలీ వాల్యూస్ ఉన్న ఆడపిల్ల. ఇఫ్ తను ఒక డెసిషన్ తీసుకున్నా, ఒక విషయాన్ని నమ్మినా దానికోసం ఎంత దూరమైనా వెళ్ళే ఒక వ్యక్తి. ఇన్ అ వే ఎస్ అండి. సో అంటే లేదు, ఐ కెన్ సీరియస్లీ ఫైండ్ చాలా సిమిలర్ ట్రైట్స్ ఉంటాయి. ఇట్ ఇస్ టుడేస్ ఉమెన్. మైథిలి ఈజ్ ఆర్ టుడేస్ ఉమెన్. ఇంట్లో మన కూతురు ఉంటే ఎలా ఉంటుంది, లేకపోతే ఒక అక్క ఉంటే ఎలా ఉంటుంది, హౌ వి లుక్ ఎట్ అవర్ ఓన్ ఉమెన్ ఇన్ అవర్ కంట్రీ, ఇన్ అవర్ హోమ్స్ ఎస్పెషల్లీ. సిస్టమాటిక్ వేలో ఉండే అమ్మాయి. సిస్టమాటిక్, మోర్ డ్రివెన్, కెరీర్ డ్రివెన్. అంటే ఏం లేదు, తనకేంటంటే తన జీవితం మీద షీ హ్యాస్ ది అట్మోస్ట్ క్లారిటీ. అండ్ ఐ లవ్ సచ్ ఉమెన్ వేర్ ఎవర్ దే ఆర్. అండ్ ఐమ్ జస్ట్ అంటే క్రేజీ ఏంటంటే నాకు ఒక విధంగా చాలా ఎక్కువ సార్లు నా పాత్ర కంటే మైథిలి పాత్ర నాకు చాలా ఎక్కువ ఇష్టం అనమాట. సూపర్. అన్డౌటెడ్లీ. అంటే మీకు మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక
కథ నా చుట్టూ తిరగాలని ఎప్పుడు అనుకో నువ్వు అంటే మంచి కథలో పార్ట్ అయితే చాలు ఒక ఇంపార్టెంట్ ఉండి తప్ప నీకు ఆ స్క్రీన్ స్పేస్ సెల్ఫిష్నెస్ ఏం కనిపించదు. ఇంతసేపు ఉండాలి అంతసేపు ఉండాలి నా డైలాగులు ఇన్ని ఉండాలి ఈ లెక్కలు లేకుండా ఇమిడిపోగలవు అసలు. సో దట్ ఈస్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అనిపిస్తుంది. యా డెఫినెట్లీ దట్ ఈస్ ద రైటింగ్ స్ట్రెంగ్త్. డెఫినెట్లీ ఐ విల్ టెల్ యూ బికాజ్ నాకు ఐ ఆల్వేస్ ఫీల్ వెన్ ద ఆల్ క్యారెక్టర్స్ రైటింగ్ ఈజ్ పర్ఫెక్ట్ నా గేమ్ ఎలివేట్ అవుతుందని నేను బాగా నమ్ముతాను దాన్ని. అండ్ అది క్లియర్లీ ఇట్ ఈస్ షోయింగ్. నాకైతే రిపీటెడ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, వెదర్ ఇట్ మల్లేశం కానీ బలగం కానీ లేకపోతే ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ సేవ్ ద టైగర్స్ కానీ కోర్ట్ కానీ. కోర్టులో అసలు శివాజీ గారు అయితే నేను లేను కదా అసలు, ఆ అమ్మాయి పిల్లలు లేకపోతే నేను లేను అసలు. అవును. సో ఇట్ ఈస్ వీఆర్ వెరీ ఇంటర్డిపెండెంట్. కథలోకి వస్తావు. యా అవును, యాక్చువల్లీ కథ వాళ్ళ దాంట్లోకి నేను వస్తాను యాక్చువల్లీ చెప్పాలంటే. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. అండ్ ఐఎమ్ గ్లాడ్ ద ఇండస్ట్రీ ఈస్ వేకింగ్ అప్ టు సచ్ రైటింగ్ అండ్ ఆడియన్స్ ఆర్ ఎంబ్రేసింగ్ ఇట్. అండ్ అది గొప్ప విషయం. సో సారంగపల్లిలో ఏదైనా క్రూయాలిటీ ఉంటుందా? ఏదో ఒక అమ్మమ్మ చావు కోసం ఎదురు చూస్తున్నాడు, ఏదో హత్య అంటున్నాడు, పర్సనాలిటీకి సెట్ అవని పనులన్నీ చేస్తున్నాడు, ఎక్స్టెంట్కి ఎందుకు వెళ్ళాడు అసలు? అది అంటే కొన్ని అనుకోని హఠాత్ పరిణామాల వల్ల జరిగిన కొన్ని కారణాల వల్ల పడిన ఇబ్బందుల్లో నుంచి వచ్చిన రెవల్యూషనరీ థాట్స్ అవన్నీ. యా, ఈ ప్రీవియస్గా నువ్వు వర్క్ చేసిన అందరి డైరెక్టర్స్ కంటే హీస్ ద సీనియర్ ఆఫ్ కోర్స్. సో ఏం డిఫరెన్స్ చూసావు సెట్స్లో? గ్రేట్నెస్ ఇన్ అ మ్యాన్స్ థాట్ అండ్ గ్రేట్నెస్ ఇన్ ఆయన ఆలోచించే విధానం, ఆయన యాక్టర్స్ని లోంచి తీసుకొచ్చే పర్ఫార్మెన్స్ ఆ విధానం, తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్లీ నటులని మోటివేట్ చేసే విధానం. దాంట్లో ఒక గ్రేట్నెస్ కనిపిస్తుంది. వాళ్ళు ఉట్టిగా ఎందుకు గ్రేట్ అవుతారు అనేది కాదు, అంటే ఒక బాక్స్ ఆఫీస్ మీద డైరెక్టర్ గ్రేట్నెస్ కాదు, ఇట్ ఈస్ హౌ క్రాఫ్ట్ మీద, అంటే సినిమా అనే మీడియంని పూర్తిగా అర్థం చేసుకున్న వ్యక్తి. అలాగే సాహిత్యంలో అంటే అది మీకు చెప్పాల్సిన అవసరం లేదు, అంటే ఆయన నించొని ఒక అష్టాధానం చేయగలిగేంత గొప్ప సామర్థ్యం కలిగిన వ్యక్తి ఆయన. టింగ్ టింగ్ అనే డైలాగ్ ఆయన ఒక్కడే రాయగలడు. యా. సో ఇట్లాంటి అంటే కేవలం పైగా 2025 సంవత్సరంలో తెలుగు భాష పైన తెలుగు భాషలో నుంచి కొత్త పదప్రయోగాలు చేయడానికి, తర్వాత సొసైటీ మీద సెటైర్ వేయాలన్నా, ఇవన్నీ ఏంటంటే ఒక విధంగా మీరు మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారిని చూస్తే ఆయన ఒక సోషల్ సైంటిస్ట్ లాగా కనిపిస్తారు. అంటే సామాజిక శాస్త్రవేత్తలాగా హీ బేసికలీ థింక్స్ అబౌట్ హిజ్ ఓన్ లైఫ్, హిజ్ ఓన్ కంట్రీ, హిజ్ ఓన్ పీపుల్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హిజ్ ఓన్ ఆయన సినిమాని ఎప్పుడు ముందుకు తీసుకెళ్ళడానికి, సినిమాని నెక్స్ట్ లెవెల్లో అంటే తెలుగు భాష ద్వారా దాన్ని ఇంకా మరింత గొప్పగా తీసుకెళ్లాలనే దాంట్లో ఏదైతే థాట్లో ఉంటారో నాకు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు కూడా మనం నాకంటే ఇది నేను గమనించిన విషయాలు ఏంటంటే, నేను మోహన్ గారితో వర్క్ చేస్తున్నా అంటే అవునా, దట్ ఈస్ అ గ్రేట్ అచీవ్మెంట్ మ్యాన్, నువ్వు ఇప్పుడు పెద్ద లెవెల్కి వెళ్ళినట్టున్నావు అని నా ఫ్రెండ్స్ నన్ను అనుకుంటా మళ్ళీ అరే చెప్పురా సమ్మోహనం మస్తున్నది అని చెప్పి ఒకసారి ఇట్స్ లైక్. సో ఆల్ ఆఫ్ దిస్ అంటే నాకు బాగా గుర్తు, సమ్మోహనం చేస్తున్నాను రాహుల్ గారు నాకు చెప్పాను కూడా, లైక్ రాహుల్ నిన్ను తీసుకున్నాను నన్ను తీసుకోలేరా ఇందిరా నువ్వు ఇట్లా. సో ఆల్ ఆఫ్ దిస్ ఇస్ దేర్. సో ఈజ్ ఈజీలీ కన్వీనియంట్లీ అంటే ఎటువంటి డిబేట్ లేకుండా చెప్పొచ్చు, ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఏంటంటే స్క్రిప్ట్ని రెడీ చేసి ఆర్టిస్ట్ని అప్రోచ్ అయ్యే చాలా తక్కువ మంది డైరెక్టర్స్లో ఆయన ఒకళ్ళు. అవును. అంటే ఆయన ఆర్టిస్ట్ని అప్రోచ్ అవుతున్నప్పుడే ఆయన దగ్గర ఫుల్ స్క్రిప్ట్ ఉంది. చాలా తక్కువ మంది దర్శకుల దగ్గర. నేను ఫ్రాంక్లీ చెప్తున్నా కదా, ఐ థింక్ నేను వర్క్ చేసిన ఫ్యూ డైరెక్టర్స్లో ద మ్యాన్ వుడ్ కమ్ విత్ బ్రౌన్ స్క్రిప్ట్. అంటే అఫ్కోర్స్ నేను చేసిన వాళ్ళలో ఉన్నారు, తప్పకుండా ఉన్నా, నేను పేర్లు తీసుకున్నంత మాత్రం వాళ్ళు చేయలేదని కాదు, బట్ ది ఎక్సర్సైజ్ డిసిప్లిన్ ఇన్ రైటింగ్, రాసిన తర్వాత మాకు ఎవరికి ఆ రోజు పేపర్ వర్క్షీట్స్ రావు, ప్రతి యాక్టర్కి ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్ తీసుకొని రావాలి సెట్కి, స్కూల్కి వచ్చిన అంతే. అండ్ అచ్చా గుడ్ వే ఆల్సో కూడా. సో అందుకని కోర్టు అనేది ఒక హోప్ని కాదు, బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ నెంబర్స్ చూస్తుంటే కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్కి ఎంత స్ట్రెంత్ ఉంది బాక్స్ ఆఫీస్ దగ్గర అనేది కూడా ఇప్పటికీ ప్రూవ్ చేస్తూ ఉంది. అంటే సినిమా బాగుండటం, మంచి కాంప్లిమెంట్స్ రావడంతో ఆగకుండా కమర్షియల్గా కూడా ఒక
అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ చేసింది కదా, ఎలా చూస్తా ఉన్నా అంటే ఇప్పుడు కోర్టు జర్నీ మొదలైనప్పటికీ ఇప్పటికి ఈ నెంబర్స్ చూస్తుంటే ట్రేడే ఆశ్చర్యపోతుంది. రైట్, అది అంటే నాకు మన ఏషియన్ సునీల్ గారు అన్నారు, సార్ అప్పటికి ఇప్పటికి ఏంటి తేడా అంటే మంచి సినిమా ఉంటే నడుస్తుంది దర్శి, అది ఎంత పెద్ద స్టార్ అయినా ఎంత చిన్న స్టార్ అయినా మంచి సినిమా ఉంటే సూపర్గా నడుస్తుంది. సో ఇట్ ఈస్ ఎసెన్షియల్లీ మంచి కాంటెంట్ చేయాలని చెప్పడం. సో అదే బిలీఫ్, ఇట్స్ బిలీఫ్ ఇన్ గుడ్ మెటీరియల్ అంతే. విష్ యూ ఆల్ ద సక్సెస్. ఎందుకంటే మోస్ట్ సెన్సిబుల్ డైరెక్టర్ తో ప్రయాణం స్టార్ట్ అయింది కాబట్టి, సో ఈ జాతకం మమ్మల్ని బాగా నమ్మిస్తుందని నమ్ముతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.